హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2వ తారీఖు 7వ నెల 2024, 2 జూలై 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లేక ఒక రిక్వెస్ట్ అది మీద తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేది వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లో కదా. టాపిక్ ఇక్కడ ఫస్ట్ కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుందాం. ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి తొలాలి. కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి వచ్చినట్లయితే మనకి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నక్షత్రం ఈరోజు మొత్తం కూడా కృత్తికా నక్షత్రం జరుగుతుంది. ఈ కృత్తికా నక్షత్రం అనేది ఈరోజు మొత్తం ఉదయం నైట్ కూడా ఇదే జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చుకవన్నె గౌడు అనేది నెమల మీద, ఎర్రపొడల కోడి మీద, అలాగే పెంగల మీద, ఈ మూడింటి మీద పిచ్చుకవన్నె గౌడు అనేది విజయం సాధిస్తుంది. దాని తర్వాత ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే మనం కలర్ ఐడెంటిఫికేషన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం దయచేసి ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం. మీకు అర్థం కాకపోతే నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను స్టార్టింగ్లో, దానికి వీడియో పెట్టండి. నేను లేట్ అయినా కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్ లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుకి కోడి కాకులు ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. అలాంటి కోడి కాకులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి కోడి కాకులు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, అలాగే శుద్ధ డేగలు, కోడి డేగలు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి. నేను ఇంకా ఈ గెలిచే రంగులు చెప్తాను, గెలిచే రంగుల తర్వాత ఫోటోలు చూపిస్తాను, తర్వాత ఓడిపోయే రంగులు చెప్తాను, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు చూపిస్తాను అనమాట. ఎలా ఉంటుంది చూడండి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. చూడండి, కోడి కాకులు, కోడి కాకి డేగలు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, నల్లకట్టు రసంగులు, గట్టి కాకులు, అలాగే కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటివి అనమాట. మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పిచ్చికి బోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ గెలిచే రంగులు ఫోటోలు చూపించాం కదా, ఆ రంగుల ఫోటోల్లో ఉన్న కోళ్ళని ఈ రంగుల మీద పెట్టుకోండి. ఈ ఓడిపోయే రంగుల మీద కంపల్సరీ గెలుస్తాం. ఓకే, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమలి డేగలను, ఎక్కడ కోడి చూపులు ఉండకూడదు. కోడి చూపు లేని నెమలి డేగలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పశ్చిమగల కాకిడేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలుస్తాయి. ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ ఎర్ర నెమలకు లైట్గా తోకలో తెలుపు ఉంది కదా, ఆ తెలుపు కూడా అసలు ఉండకూడదు. మీకు ఫస్ట్లో ఏ ఎర్ర నెమలు అయితే కనపడుతుందో అలాంటి ఎర్ర నెమళ్ళు, కాకిడేగలు, నెమలి డేగలు, నెమలి శుద్ధ నెమలు ఉంటాయి కదా, అలాంటివి కూడా ఈ టైమ్స్లో బాగా ఉపయోగపడతాయి. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపప్పని డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
ఓకే, ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక్కడ కంపల్సరీ మన టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కానీ పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పశ్చిమగల కాకులు, 9వ కాకులు, అలాగే కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, అలాగే గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో సేతువాలు చూడండి, ఎక్కడ పశ్చిమ అనేది లేదు. పశ్చిమ లేని సేతువాలు మెయిన్, దాని తర్వాత నల్లబొట్ల సేతువాలు కూడా మెయిన్. ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తామంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు పెట్టొద్దు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి తెల్ల నెమళ్ళు. ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక తెల్ల నెమల తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, బాగా కోడి చూపు గల డేగలు ఇలాంటివి అనమాట. మీకు వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద మనకి ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులను మాత్రమే పెట్టుకోండి. ఈ రంగులను పెట్టుకుంటేనే గెలుస్తాం. ఈ రంగులు కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడి రంగుచేపటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, అలాగే నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకి డేగ పర్లాలు, బాగా నలుపు గల డేగలు, అన్ని రకాల కాకులు, పచ్చకాకులు మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు. ఓకే, ఇక మనకి నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ చింతపిక్కల డేగలు. ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మెయిన్ రంగులు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎర్ర పొలాలు కానీ లేదంటే చింతపిక్కల డేగలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే చూపులు గెలిచినప్పటికీ పిచ్చికపూర డేగలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు. ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం మీకు వీడియోలో కనిపించే రంగులు కనుక పెట్టుకున్నారంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులనే పెట్టుకోండి. ఈ రంగులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9వ కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి